Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube channel. ఫ్రెండ్స్ యూట్యూబ్ క్రియేటర్స్ అనేవారు ఎంతో కష్టపడి వీడియోలను తయారు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటే కొంతమంది వాటిని సింపుల్గా కాపీ చేసి డౌన్లోడ్ చేసుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు. దీనివల్ల ఉపయోగం లేదు. ఈ విషయం అయితే వారికి తెలియదు అనుకుంటాను. ఎందుకంటే చూడండి, యూట్యూబ్లో కాపీరైట్ మ్యాచ్ టూల్ అనేది ఒకటి ఉంది. ఇదేంటంటే ఎవరైనా ఒక వీడియోను అప్లోడ్ చేసిన వెంటనే అది ఎనలైజ్ చేస్తుంది. ఈ కంటెంట్ ప్రీవియస్గా ఎవరైనా అప్లోడ్ చేశారా, లేదంటే ఈ మ్యూజిక్ దేంతోనైనా మ్యాచ్ అయిందా అనేది ఎనలైజ్ చేస్తుంది. ఎనలైజ్ చేసి ఒకవేళ మ్యాచ్ అయినట్లయితే సంబంధిత ఓనర్కి ఈ పలానా కంటెంట్ పలానా అది మ్యాచ్ అయింది, మీ వీడియోను పలానా వారు అప్లోడ్ చేశారని వారికి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ విధంగా ఒకవేళ మన కంటెంట్ కాపీ అయినట్లయితే మనం ఏ విధంగా రిమూవల్ రిక్వెస్ట్ పెట్టాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ మీరు యూట్యూబ్ ఛానల్ డాష్బోర్డ్లోకి వెళ్ళి కాపీరైట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ కంటెంట్ ఎవరైనా కాపీ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ వీడియో పైన క్లిక్ చేస్తే వీడియో ఎవరు కాపీ చేశారు ఏంటనేది, ఎక్కడ మ్యాచ్ అయిందనే డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీకు క్లియర్గా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వీడియో ఎదురుగా మీకు ఒక టిక్ బాక్స్ అనేది ఉంటుంది. ఈ టిక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ టిక్ బాక్స్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే ఇక్కడ పైన మీకు కాంటాక్ట్ ఛానల్, రిక్వెస్ట్, రిమూవల్, ఆర్చీవ్ అనే 3 ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మీరు కాంటాక్ట్ ఛానల్ మీద క్లిక్ చేసి మీరు ఆ ఛానల్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. వారికి అయితే మెయిల్ చేయవచ్చు. డైరెక్ట్గా మెయిల్ అనేది వెళ్తుంది. మీరు నా కంటెంట్ను పలానా కంటెంట్ను కాపీ చేశారు, మీరు నాకు ఏదైనా పెనాల్టీ పే చేయండి అని కానీ, లేదంటే ఏదైనా మీరు మెయిల్ ద్వారా రిక్వెస్ట్ పంపించవచ్చు. లేదంటే యూట్యూబ్ ద్వారా రిమూవల్ రిక్వెస్ట్ పెట్టవచ్చు. దానికోసం ఇక్కడ 2వ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రిమూవల్ రిక్వెస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వీడియో రిక్వెస్టెడ్ రిమూవల్ 1 అనేది ఉంది కదా. ఇక్కడ యూట్యూబే ఫైండ్ అవుట్ చేసి కింద డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకేమైనా ఉంటే ఇక్కడ ప్లస్ అని ఉంది, యాడ్ వీడియో మీద క్లిక్ చేసి మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఈ డేటా అయితే యూట్యూబ్ ఎనలైజ్ చేసింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవసరం లేదు. ఇప్పుడు మీరు 2వ ఆప్షన్లో కాపీరైట్ ఓనర్ అని ఉంది కదా, ఇక్కడ ఈ కాపీరైట్ ఓనర్ దగ్గరికి వెళ్ళండి. అందులో ఫస్ట్ ఆప్షన్ అనేది చూడండి, ఎఫెక్టెడ్ పార్టీ అని ఉంది. మీరు సింగిల్గా చేస్తుంటే అది మైసెల్ఫ్ అని క్లిక్ చేయండి. లేదంటే ఏదైనా ఆర్గనైజేషన్ ఏదైనా ఉంటే ఆర్గనైజేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కాపీరైట్ ఓనర్ నేమ్ అనేది అడుగుతుంది. లేదంటే ఛానల్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ నా ఛానల్ నేమ్ అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్ను కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ ఫోన్ నెంబర్ ఎలాగంటే మీ కంట్రీ కోడ్ కూడా ఇవ్వాలి. ఫర్ సపోజ్ మన ఇండియా కాబట్టి +91 అని ఇచ్చి రిమైనింగ్ 10 డిజిట్ ఫోన్ నెంబర్ను కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రైమరీ ఈమెయిల్ అనేది అడుగుతుంది. ప్రైమరీ ఈమెయిల్ అయితే డిఫాల్ట్గా వచ్చేస్తుంది కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ సెకండరీ ఈమెయిల్ అది మీ ఇష్టం, అది ఇస్తే వచ్చు లేకపోతే లేదు, అవసరం లేదు కూడా. నెక్స్ట్ ఈ వీడియోకి మీకు సంబంధం ఏంటనేది నెక్స్ట్ ఆప్షన్ అనేది అడుగుతుంది. అందులో ఈ ఓనర్ అని పెట్టండి, ఐ ఆమ్ ది ఓనర్ ఆఫ్ దిస్ వీడియో అని పెట్టేయండి. నెక్స్ట్ కంట్రీ అనేది సెలెక్ట్ చేయండి, ఇండియా అని పెట్టేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ లోకల్ అడ్రస్ అయితే ఇవ్వండి. స్ట్రీటు, విలేజు నేము, అలాగే డిస్టిక్, అలాగే జిప్ కోడ్ కూడా ఇక్కడ ఇవ్వాలి. స్టేట్ కూడా సెలెక్ట్ చేసి జిప్ కోడ్ను కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. జిప్ కోడ్ అంటే పిన్ కోడ్ ఇచ్చేయండి. నెక్స్ట్ 3వ ఆప్షన్ చూడండి, రిమూవల్ ఆప్షన్స్. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, షెడ్యూల్డ్, స్టాండర్డ్ అని. ఇక్కడ షెడ్యూల్డ్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఇక్కడ మీరు షెడ్యూల్ మీద క్లిక్ చేసి రిక్వెస్ట్ పెడితే అది ఎవరైతే మన కంటెంట్ని కాపీ చేశారో వారికి ఒక మెసేజ్ పెడుతుంది, మీరు 7 డేస్లో రిమూవ్ చేయకపోతే మీ మీద కాపీరైట్ వేయడం జరుగుతుంది అని. అలా కాకుండా 2వది చూడండి, స్టాండర్డ్ అని ఉంటుంది. స్టాండర్డ్ మీద క్లిక్ చేసి మీరు రిక్వెస్ట్ పెట్టారంటే ఇమీడియట్గా వాళ్ళకి కాపీరైట్ పడుతుంది. అలాగే నెక్స్ట్ ఆ వీడియో కూడా డిలీట్ చేయబడుతుంది. సెకండ్ది అయితే క్లిక్ చేసుకోండి. సెకండ్ది క్లిక్ చేసుకొని నెక్స్ట్ కాపీస్ అనేది ఇక్కడ ఉంటుంది. అక్కడ ఏంటంటే ప్రివెంట్ ఫ్యూచర్ దిస్ వీడియో అని ఉంటుంది, అదైతే టిక్ చేసుకోండి. టిక్ చేసి నెక్స్ట్ కాన్సెంట్ అనేది టిక్ చేసుకొని ఐ హియర్ బై అనేసి ఐ సర్టిఫైడ్ దట్ ది అబవ్ అని ఉంటుంది, అదైతే టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 4వ ఆప్షన్లో లీగల్ అగ్రిమెంట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ లీగల్ అగ్రిమెంట్స్ ఏంటంటే చూడండి, ఐ హ్యావ్ గుడ్ ఫెయిత్ అండ్ అనేసి ఉంటుంది.
అలాగే మనం ఇచ్చే కంటెంట్ కూడా కరెక్టే అనేసి, అలాగే దీనికి మనం బాధ్యత వహిస్తున్నామని 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఆ మూడింటిని టిక్ చేసుకోండి. లాస్ట్లో సిగ్నేచర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ సిగ్నేచర్ అంటే ఏంటంటే మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి. ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ రిక్వెస్ట్ అయితే సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేసి పైన సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. పైన రైట్ సైడ్ టాప్ కార్నర్లో సబ్మిట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీ రిక్వెస్ట్ అయితే సబ్మిట్ అవుతుంది. చూడండి సబ్మిట్ కొట్టాను. సబ్మిట్ కొడితే ఇప్పుడు ఈ పెండింగ్ రిక్వెస్ట్ నుంచి మనకు రిమూవల్ రిక్వెస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సబ్మిట్ చేశాం కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ దానిలో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు రిమూవల్ రిక్వెస్ట్లో ఇక్కడ మనకు దగ్గర చూపిస్తుంది, చూసారా ఈ విధంగా. అలాగే ఇక్కడ వీడియో ఎదురుగా ఇన్ ప్రోగ్రెస్ అని ఉంటుంది, అంటే ప్రస్తుతం ఇది ప్రోగ్రెస్లో ఉంది. యూట్యూబ్ అయితే దీన్ని రివ్యూ చేసి అవతల ఎవరు అయితే మన కంటెంట్ని కాపీ చేశారో వారికి కాపీరైట్ వేయడం జరుగుతుంది, వీడియో రిమూవ్ చేయడం అవుతుంది. ఇవన్నీ ఫర్దర్గా ఇక్కడ మనకు డీటెయిల్స్ కూడా చూపించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మన వీడియోలో ఎవరైనా కాపీ చేసినట్లయితే మనం రిమూవల్ రిక్వెస్ట్ అయితే ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.